ఐఎమ్ వెంకటేష్. ఈ మధ్య చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, కానీ అది ఎప్పటి నుంచి కవర్ అవుతుంది అని చెప్పి నన్ను కొంతమంది అడుగుతున్నారండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి రోజు నుంచి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే, అంటే యాక్సిడెంటల్ అంటే రోడ్డు మీద జరిగేటువంటి యాక్సిడెంటే కాదండోయ్, జంతువుల వల్ల ఏదైనా హాని జరిగినా, ఏదైనా కరెంటు షాక్ వల్ల ఏదైనా హాని జరిగినా, అండ్ ఇంకా ఏదైనా అనుకోని ప్రమాదాలు ఏదైనా జరిగినా కూడా, ఇవన్నీ కూడా ఈవెన్ బాత్రూంలో కాలు జారి కింద పడ్డా సరే అది కూడా యాక్సిడెంటే. కాబట్టి ఇవన్నీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కవర్ అవుతాయి. ఇలా కాకుండా సహజ సిద్ధంగా వచ్చేటువంటి జబ్బులు ఉంటాయి కొన్ని, అంటే జ్వరము, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఇంకా అనుకోకుండా ఎక్కడైనా ఫుడ్ ఏదైనా తింటే ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదా కడుపు నొప్పి రావడము, ఇలా సడన్గా వచ్చేటువంటి జబ్బులు కొన్ని ఉంటాయి. అవన్నీ 1 నెల తర్వాత నుంచి కవర్ అవుతాయి. 1 మంత్ తర్వాత, అంటే పాలసీ తీసుకున్న 1 మంత్ తర్వాత నుంచి కవర్ అవుతాయి. అండ్ ఇకపోతే ప్లాన్ చేసుకొని, ఇప్పుడు కాదులే ఇంకొక 1 మంత్ తర్వాత చేసుకుందాం, ఇప్పుడు కాదులే నా దగ్గర డబ్బులు ఉన్న తర్వాత చేసుకుందాం, ఇప్పుడు కాదులే మా ఇంట్లో శుభకార్యం ఉంది, శుభకార్యం అయిపోయిన తర్వాత చేసుకుందాం అని మనం పోస్ట్పోన్ చేసి చేసుకునేటువంటి జబ్బులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కంటి ఆపరేషన్లు, మోకాలు నొప్పుల ఆపరేషన్లు, పైల్స్, ఫిస్టులా, తర్వాత వెరికోస్ వెయిన్స్, ఇలా 9 రకాల జబ్బులు ఉంటాయి. ఈ 9 రకాల జబ్బులు మాత్రము ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతాయి అవన్నీ కూడా. అలాగే ముందున్నటువంటి జబ్బులు అనుకోండి, ఏదైనా బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే ఏదైనా సరే, ఏదైనా ముందున్నటువంటి జబ్బులు అది కంపెనీకి తెలియచేస్తే 3 సంవత్సరాల తర్వాత కవర్ అవుతాయి. అయితే దీంట్లో కొన్ని బీపీ, షుగర్ లాంటివి కామన్గా అందరికీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మొట్టమొదటి రోజు నుంచే తెలియచేస్తే మొట్టమొదటి రోజు నుంచే మనకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.